సో అంటే మీకు ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్తో మీకు అవగాహన లేనప్పటికీ అటువంటి అపోహ మాత్రం ప్రజల్లో బాగా బలంగా క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ పార్టీ. అది వాడక నష్టం కదా. ప్రజలకు అర్థమైపోయింది కదండి. 119 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఈ రోజు టీఆర్ఎస్తో డి అంటే డి అంటూ మేము పోటీ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మీరు కేసు ఉంది, ఆ కేసు బయటికి తీస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్లో 1000 కోట్ల అవినీతి జరిగింది, అన్ని బయటికి తీస్తామన్నారు. ఏమైంది? 4.5 సంవత్సరాల్లో మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయినారు? ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరికిండు, దాన్ని బయటికి తీస్తామని కేటీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. ఎందుకు బయటికి తీసుకురాలేకపోయింది ఇప్పటివరకు? జానారెడ్డి గారు 5 రూపాయల భోజనం తిని చాలా అద్భుతంగా ఉంది ఈ భోజనం అంటేనే కదా ఆ రోజు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలిచింది. మరి దానికి మీ సమాధానం ఏంది? బట్ కుమ్మక్కైంది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా మేమా? మిమ్మల్ని 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? వాళ్ళ కాంగ్రెస్ నాయకులే స్వయంగా చెప్తున్నారు మా పార్టీలో అనేక మంది కోవట్లు ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి కుమ్మక్కైంది ఎవరు? మేము 5 మంది ఎమ్మెల్యే ఉన్నా కూడా మా పార్టీ నాయకులు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీతో లాలుచిపడ్డది లేదు. డి అంటే డి అంటూ నేరుగా వాళ్ళతో పోరాటం చేసింది మేము, ప్రజల్లో నిత్యం ఉన్నది మేము. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావించడంలో ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. లేకపోతే టీఆర్ఎస్ ఈ స్థాయికి ఎందుకు వస్తుంది? కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మహాకూటమి ఒక ప్రత్యామ్నాయం కాదంటారా? అస్సలే కాదు. ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుందండి? ఇప్పుడు అదే ప్రజలు చర్చించుకుంటున్నది అదే. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి ఉన్న వ్యత్యాసం ఏంది? 2 కుటుంబ పార్టీలే, 2 అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాయి, 2 కరప్షన్ పార్టీసే. కాబట్టి ఆల్టర్నేటివ్ ఎట్లయితుందనే ఒక మీమాంసలో ప్రజలు ఈరోజు ఉన్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్. గుడ్ గవర్నెన్స్ అందించడంలో, ఆ ఎజెండాను ప్రజల ముందు పెట్టడంలో మా పార్టీ మాత్రమే. 119 స్థానాలకి నిలబెట్టడానికి క్యాండిడేట్స్ ఉన్నారా మీకు? 38 స్థానాల్లో ఆల్రెడీ మేము క్యాండిడేట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో మరో లిస్ట్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నాము. బలమైనటువంటి క్యాండిడేట్స్ను మేము రంగంలో దించడం జరిగింది. ఈ రోజు కనీసం ఎంత లేదన్నా కూడా 25-30 స్థానాల్లో డెఫినెట్గా గెలిచేటువంటి అవకాశం మాకు చాలా స్పష్టంగా ఉంది. మోడీ గారు రాబోతూ ఉన్నారు. మా క్యాంపెయిన్ కూడా చాలా పెద్ద ఎత్తున మేము అనేక అంశాలతోనే ప్రజల మధ్యలోకి వెళ్ళబోతా ఉన్నాము. డెఫినెట్గా మిగతా 30 స్థానాల్లో కూడా గెలిచే స్కోప్ ఆయన క్యాంపెయిన్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. డెఫినెట్గా ఉన్నాయి. మోడీ గారు వచ్చింది ఎక్కడ మోడీ గారు ఏ రాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ మాకు విజయం వస్తూ ఉన్నది. మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ మేము ఎక్కడ కూడా గెలుస్తామని మేము అనుకోలేదు. త్రిపురలో కానీ, మణిపూర్లో కానీ, అస్సాం, కర్ణాటకలో కొంత నేరలో మీరు నిలిచిపోయారు. కర్ణాటకలో కూడా నైతికంగా మేమే గెలిచినట్టు అంత టఫ్ ఫైట్లో కూడా, అంటే సిద్ధిరామయ్య గారు ఒక చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి మీడియా అంతా కీర్తించినా కూడా మేము అంత మేరకు స్థానాలు సంపాదించినామంటే ఒక విధంగా మేము గెలిచినట్టే. రాకేష్ గారు, అంటే ఏపీ పాలిటిక్స్ని మీరు చూస్తున్నారు. ఇందాక మీరు అన్నారు అంటే జగన్ గారి మీద జరిగినటువంటి హత్య ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది అనేటువంటిది. అంటే ముందుగా అసలు ఫస్ట్ ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం మీ నాయకులు కొంతమంది ఏమన్నారంటే మేము చుక్కలు చూపిస్తాం అనేటువంటి ప్రకటన చేశారు. ఆ సబ్సిక్వెంట్గా కొన్ని ఐటీ రైడ్స్ జరిగినాయి. అంటే సెలెక్టివ్గా కొంతమంది తెలుగుదేశం నేతల మీద చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు ప్రచారంలోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదాకి సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు మోడీ గారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు అనేటువంటి ప్రచారం చాలా తీవ్రంగా ప్రజల్లో మోడీ గారంటే అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే ఒక రకమైనటువంటి ఏహ్యత కలిగే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఇది మీ సెంట్రల్ లీడర్షిప్ దృష్టిలో ఉన్నదా? ఈ రైట్స్ మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ పాలిటిక్స్కి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు యొక్క నైజం అది. అంటే స్వయంగా ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే కూడా వెకిలినవుతూ దాన్ని పక్కదో పట్టించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషనల్ హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు. సరే ఏ పార్టీ అయినా కూడా మీకు పడకపోయినా కూడా ప్రజలు గౌరవించేటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే అసలు కనీసం పరామర్శించడము,
లేదా కనీసం మేము ఎంక్వైరీ చేస్తాం, న్యాయం చేస్తామనే ఒక మాట కూడా చెప్పకపోవడం ఏదైతుందో అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు రాజకీయం. అది ఇక భారతీయ జనతా పార్టీని విలన్గా చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం వారు చేశారు. ఏ విషయంలో చేశారు? ప్రత్యేక హోదా విషయంలో. ప్రత్యేక హోదా సంజీవని కాదు అని అన్నది ఎవరు? ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీయే సంజీవన్ లాంటిది అని చెప్పేసి దాని మీద ధన్యవాద తీర్మానాలు ఎవరు పెట్టారు అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే ప్రజలంతా అమాయకులు కాదు కదా. మీరే సంజీవని కాదంటారు, మీరే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈ రాష్ట్రానికి మేలు చేకూరుతుంది అంటారు, దాని మీద ధన్యవాద తీర్మానాలు పెడతారు. మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏముంది? అంటే ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా మా కేంద్ర నాయకత్వం దృష్టిలో ఈ అంశం ఉంది. రాజకీయంగా డెఫినెట్గా మేము ఎదుర్కొంటాము. ఇప్పుడు మా మీద అనేక ఆబండాలు వేశారు, మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఏమైంది? ఈరోజు ప్రజలు తిప్పి కొడుతున్నారు తెలుగుదేశం పార్టీని. మాది చాలా చిన్న పార్టీ, మాకు గతంలో జాతీయ పార్టీ కదా, మాది జాతీయ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాకున్నది 4 ఎమ్మెల్యేలే, 2 ఎంపీలు మాత్రమే, 1 ఎమ్మెల్సీ ఉంది. మా స్థానాన్ని డెఫినెట్గా మేము పదిలపరుచుకుంటాం, డెఫినెట్గా ఎంతో కొంత మేము మెరుగుపరుచుకుంటాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఈరోజు ప్రజలు తిప్పి కొడుతూ ఉన్నారు. మీ ఏ సర్వే చేసినా 30 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అది ఎందుకు? కేవలం 30 స్థానాలు? అవును, అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ పోయినా ఈరోజు ప్రజల్లో జగన్కు ఆదరణ పెరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ చేసే వాదన ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. డెఫినెట్గా మా బలం పెరుగుతుంది, జగన్ కూడా ఈరోజు ఆదరణ లభిస్తూ ఉంది. మీరు జగన్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? పోస్ట్ అలయన్స్ ఎక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా మేము సొంతంగా ఎదిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా పొత్తు పెట్టుకునేటువంటి, ఇప్పుడు ఇక్కడ పొత్తు పెట్టుకోవడం లేదు, అక్కడ కూడా మేము పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు మీతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్టున్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నా లేకున్నా మేమైతే అసలు సొంతంగా ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి అంటే ఒక చేత్తో జగన్ని, ఒక చేత్తో పవన్ కళ్యాణ్ని మీరు ఆడిస్తున్నారు అనే ఇది సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం బాగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అందులో వాస్తవం లేదు కదా. ఇప్పుడు వారు స్వయంగా చెప్తా ఉన్నారు, జగన్ గారు వారు సొంతంగా వెళ్తామని చెప్పేసి వారే స్వయంగా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. స్వయంగా వారు వెళ్ళి మాయావతిని కలిసి మాయావతి యొక్క సపోర్ట్ తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. మాయావతి గారు మాకు జాతీయ స్థాయిలో వారు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం కనబడడం లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగా మా యొక్క వాదనను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజలు మా వాదనని నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నిజంగా మా వాదన నమ్మకపోతే ఈరోజు సర్వేల్లో తెలుగుదేశం పార్టీకి అంత వ్యతిరేకంగా ఎందుకు మనకు సర్వే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి? కాబట్టి మేము అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఆదరణ పెరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలంటే భారతీయ జనతా పార్టీని విలన్గా చూపెట్టాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక కుట్రతోని చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకం ఆడుతున్నారనే విషయాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddi Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.